ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఏపీ సీఎం. సదైవ్ అటల్ వద్ద ఘనంగా నివాళులర్పించిన చంద్రబాబు. నాలుగు 410 మంది ఉద్యోగులను తొలగించడంపై మండిపడ్డ మాజీ మంత్రి అంబటి. చేతనైతే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చి నిరూపించుకోవాలని సవాల్. వినియోగదారుల హక్కుల చట్టంపై ప్రతి ఒక్కరుల అవగాహన కల్పించాలి సూచించిన మంత్రి నాదెండ్ల మనోహర్. ఇంద్రకీలాద్రిపై వైభవంగా ముగిసిన భవానీ దీక్ష విరమణలు. విరమణకు ఆఖరి రోజు కావడంతో ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భవానీలు. భారత జాతి గర్వించదగిన నేత భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇవాళ అటల్ బిహారీ వాజ్పేయి పేరు శత జయంతి సందర్భంగా ఆయనకు సీఎం చంద్రబాబు ఘన నివాళులర్పించారు. ఢిల్లీలోని సదైవ్ అటల్ స్మారక చిహ్నం వద్ద మాజీ ప్రధానికి ఘన నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని మోదీ, స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు సైతం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అటల్ బిహారీ వాజ్పేయిని ప్రశంసిస్తూ ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి పనిచేసిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. దేశానికి వాజ్పేయి చేసిన సేవలు స్మరించుకున్నారు. గతంలో ఆయనతో దిగిన ఫోటోను షేర్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో చేరిన వారిని తొలగిస్తున్నారు. ఉద్యోగులను తీసేసి నిరుద్యోగులుగా చేయడానికి సిగ్గు అనిపించడం లేదా అని గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు విమర్శించారు. ఉద్యోగులపై కక్ష సాధింపు ఏంటి అని, చేతనైతే మాకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చి నిరూపించుకోండి అంటూ సవాల్ చేశారు అంబటి. ఏదైనా ప్రభుత్వం మీద మా పార్టీ మీద కోపం ఉంటే, మా సమయంలో ఎవరైనా ఉద్యోగులు చేరితే వాళ్ళు మా పార్టీ వాళ్ళు కాదు, వాళ్ళు నిరుద్యోగులు. పాప వాళ్ళకి ఉద్యోగం కల్పించాం, వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటారని నాకు అర్థం కాలేదు. అసలు ఏమైనా సిగ్గని అనిపించలేదా చంద్రబాబు నాయుడు గారికి? ఉన్న ఉద్యోగులను పీకేసి నిరుద్యోగులు చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతిని కక్ష సాధింపుతో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. నేను సగర్వంగా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 5 సంవత్సరాలు మేము పరిపాలన చేసినప్పుడు అద్భుతంగా నిరుద్యోగ సమస్యను కొంత మేరకైనా తగ్గించాలనేటువంటి దృక్పథంతో మేము అనేక మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి పరిస్థితి మేము చూపించామని కూడా మనవి చేస్తున్నాం. సుమారుగా మా టైంలో 30 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. రాగానే అక్టోబర్ 2 మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేయగానే అక్టోబర్ 2న జయంతి సందర్భంగా 1.34 లక్షల గ్రామ వార్డు సచివాలయాల్లో పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చాం. 58,000 మంది ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులర్ చేశాం. ఎప్పుడు చేయనటువంటి విధానం. 58,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు అలో లక్షణాన్ని వాళ్ళు లాసుల్లో వచ్చి బాధపడుతుంటే వాళ్ళందరినీ రెగ్యులైజ్ చేసి గవర్నమెంట్లో కలుపుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అలాగే 2.60 లక్షల మంది వాలంటీర్లను, 2,60,000 మంది వాలంటీర్లను నియమించి ప్రతిదీ కూడా డోర్ డెలివరీ చేసే విధంగా మేము కల్పించడం జరిగిందని మనం చేస్తున్నాం. అవన్నీ కాకుండా 5 ఏళ్లలో ప్రభుత్వ రంగంలో వివిధ కేటగిరీల్లో మేము అనేకమైన ఉద్యోగాలు ఇచ్చాం. సుమారుగా 6,31,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి సందర్భం ఉందని మనవి చేస్తున్నాం. ఎంఎస్ఎంఈలు గ్రాంట్ చేశాం. వాటి ద్వారా సుమారుగా 3.94 లక్షల మంది ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అనేకమైనటువంటి లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ సంబంధించి 1.02 ఉద్యోగులని మేము నియమించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, మా పాలనలో ఉన్నప్పుడు ఉద్యోగాలను క్రియేట్ చేసి ఉపాధి కల్పించే కార్యక్రమంలో నిరుద్యోగ సమస్య తగ్గించేయడానికి తీవ్రంగా ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వం. దమ్ముంటే ఆ పని చేయండి. మీరు 30 లక్షలు ఇచ్చే ఉద్యోగాలు ఇచ్చారు, మేము 60 లక్షలు ఇస్తామని పోటీ పడాల్సింది పోయి ఉన్నోళ్ళని పీకేసే కార్యక్రమం, వాలంటీర్లు పీకేసే.
అటల్ బిహారీ వాజ్పేయి శత జన్మ దినోత్సవం సుపరిపాలన దినోత్సవం సందర్భంగా రామ్మోహన గ్రంథాలయ వాజ్పేయి స్మృతి చిహ్నంగా గ్రంథాలయంపై ఉన్న సభా వేదికను పునర్నిర్మించి సమాజానికి అందించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు ఎలమంచిలి సత్యనారాయణ చౌదరి, మండలి బుద్ధాప్రసాద్, డాక్టర్ ఎంసీ దాస్, ఆర్ లక్ష్మీపతి చేతుల మీదుగా అటల్ బిహారీ వాజ్పేయి విజ్ఞాన కేంద్రం ప్రారంభం జరిగింది. సుజనా చౌదరి ప్రసంగిస్తూ ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉందని, తన జన్మభూమిలో సేవ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నారు. భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్లిన వారు ప్రధాని మంత్రి మోదీ అని, సాంకేతిక స్వాతంత్ర విప్లవం తీసుకొచ్చింది పివి నరసింహారావు అని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా వాజ్పేయి ఎన్నుకుని అంతర్జాతీయ సభలకు భారత ప్రధానిగా పంపారు. అంతటి గొప్ప విలువలు కలిగిన వ్యక్తి జన్మదినాన్ని సుపరిపాలన దినోత్సవంగా జరుపుకోవడం మన అందరి కర్తవ్యమన్నారు. మా పూర్వీకులు మా గ్రంథాలయంలోనే చదివారని, ఈ గ్రంథాలయం అభివృద్ధికి తన వంతు సాయం అందిస్తా అన్నారు సుజనా చౌదరి. అనంతరం అతిథులను జ్ఞాపికలు, శాలువాలతో గ్రంథాలయ అధ్యక్షులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, పుర ప్రముఖులు, గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. గారి విగ్రహావిష్కరణ చేసి పార్కు నేమ్ను కూడా మళ్ళీ వాజ్పేయి గారి పార్క్ అని పెట్టడం జరిగింది. ఈ పార్కు కూడా కేంద్ర నిధులతోనే చేశారు. లేదు ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళకు కూడా అనేక వాజ్పేయి గారి పార్కు ఎప్పుడో వచ్చింది. ఇది కేంద్ర నిధులతో చేయటం జరిగింది. కానీ లోగడ మొన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనైతికంగా పేరు మార్చి జరగటం మూలాన మళ్ళీ ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా వచ్చి రిప్రజెంట్ చేస్తే మళ్ళీ వాజ్పేయి గారి పేరుని పెడతాం, మళ్ళీ వారి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం. ఈరోజు సుపరిపాలనా దినోత్సవం కింద వాజ్పేయి గారి యొక్క 100 సంవత్సరాల శత దినోత్సవం కింద రావటం, ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో గత 5 రోజులుగా జరుగుతున్న భవానీ దీక్ష విరమణలు వైభవంగా ముగిశాయి. ముగింపును పురస్కరించుకుని పూర్ణాహుతి కార్యక్రమాన్ని కనుల పండుగగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పూర్ణాహుతి శాస్త్రోక్తంగా సాగింది. దీక్షల విరమణకు ఆఖరి రోజు కావడంతో ఇంద్రకీలాద్రికి భవానీలు పోటెత్తారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి శ్రీ కనకదుర్గమ్మ దివ్య ఆశీస్సులు అందచేసిన కారణంగానే అమ్మవారి భవానీ దీక్షల విరమణ కార్యక్రమం విజయవంతంగా ముగిస్తుందని దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు అన్నారు. భవానీ దీక్షల ముగింపు సందర్భంగా యాగశాలలో ఈవో దంపతులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ 5 రోజుల పాటు అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందిని సమన్వయం చేసుకుని వచ్చిన దీక్షాపరులందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం చేయించడం జరిగిందన్నారు. ఆలయ స్నానాచార్యుడు విష్ణుభట్ల శివప్రసాద్ మాట్లాడుతూ పూర్ణాహుతి కార్యక్రమంతో భవానీ దీక్ష విరమణ కార్యక్రమం ముగిసిందన్నారు. పూర్ణాహుతి కార్యక్రమంతో భవానీ దీక్షలు పరిసమాప్తి అవుతాయని ఆయన వివరించారు. దీక్షాపరులు హోమగుండానికి ఇరుముడిని సమర్పిస్తే దీక్ష ఫలితం లభిస్తుందన్నారు. सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भयेभ्यस्त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते. కనకదుర్గాంబికాదేవి నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆదిమధ్యాంత స్వరూపిణైనటువంటి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో గత 44 సంవత్సరాల నుంచి కూడాను అత్యంత వైభవపేతంగా జరుగుతున్నటువంటి భవానీ దీక్షలు 9 మందితో ప్రారంభమయ్యి 9 లక్షల మంది భవానీలు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ దీక్షల్లో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పాంచాన్నికంగా దీక్షలు ప్రారంభము, అట్లాగే విరమణ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరిగినాయి. మరి ఈ దీక్షలు ఈ నెల 21 నుంచి 25 వరకు కూడా విరమణ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరిగినాయి. ఈ విరమణలో అనేక వేల లక్షల మంది భవానీలు వచ్చి పాల్గొన్నారు. మన దేవస్థానం ఏర్పాటు చేసినటువంటి గురు భవానీ అయినటువంటి ఎద్దనగుడి నాగరాజ శర్మ గారు కూడాను ఈ 5 రోజుల పాటు కూడాను ఉండి భవానీ దీక్ష కార్యక్రమాల్లో పాల్గొని మొత్తం వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉండటం, దేవస్థానంలో దానికి సంబంధించినవన్నీ చేస్తూ ఉండటం పూర్తి చేసుకుని ఈరోజు మహాపూర్ణాహుతితో ఈ క్రోధినామ సంవత్సర భవానీ దీక్షలు పరిసమాప్తి అయినాయి. పూర్ణాహుతిముత్తమాంజుహోతి సర్వం వై పూర్ణాహుతి సర్వమేవాప్నోతి అథో ఇయం వై పూర్ణాహుతి అస్యామేవ ప్రతిష్టతి అని చెప్పి మంత్రం చెప్తున్నది. మహాపూర్ణాహుతి యొక్క ద్రవ్యాలు అన్నీ కూడాను సమర్పించడంతో
ఆ పూర్ణాహుతి యొక్క ఆ కార్యక్రమ క్రతువు సంపూర్ణ సాంగత సిద్ధి కలుగుతుంది అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అటువంటి దీని ప్రకారముగా ఈ 5 రోజుల నుంచి కూడాను దేవస్థాన వేద పండితులు, అర్చక స్వాములు సంయుక్తంగా శతచండీ హోమాన్ని అత్యంత వైభవంగా నిర్వర్తించి ఈరోజు మా ప్రధాన అర్చకులు దుర్గా ప్రసాద్ గారు యొక్క దీంట్లో ఈ భవానీ దీక్షలు పరిసమాప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 50 మంది భక్తులు అందరూ కూడాను అమ్మవారి అనుగ్రహంతో అఖండ దిగ్విజయంగా వెలుగొందుతారు. ఇటువంటి క్రతువులు చేయటం వల్ల రాష్ట్రం శాంతి సుభిక్షంగా ఉండి రాష్ట్రాధినేతలు చక్కని సుపరిపాలన అందించగలుగుతారు. ప్రజలకి కావలసినటువంటి ఆహార ధాన్యాలు కానీ మరి పరిపాలనా పరమైనటువంటి సౌలభ్యాలు కానీ అన్నీ కూడా సమకూరుతాయి. ప్రజలు రాష్ట్ర అధినేతలు అందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో చక్కని పరిపాలన ఇస్తూ రాష్ట్రాన్ని క్షేమంగా నడిపిస్తారని చెప్పని అమ్మవారికి దివ్య శుభాశీస్సులు. జై దుర్గా భవానీ, జై జై భవానీ. లోకరక్షకుడు కరుణామయుడు యేసుక్రీస్తు పుట్టిన పవిత్రమైన క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని నగరంలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని తాకాయి. ఎంతో ప్రసిద్ధిగాంచిన చర్చిలలో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. క్రీస్తు జననాన్ని స్వాగతిస్తూ అర్ధరాత్రి 12 గంటలకు చర్చిలలో గంటలు మోగించారు. సర్వమానవాళికి శాంతి సందేశాలను అందించిన యేసుక్రీస్తు జన్మదినాన్ని క్రిస్మస్ పండుగగా క్రైస్తవులు ఆనందోత్సవాలలో జరుపుకున్నారు. విజయవాడ నగరం సహా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యేసుక్రీస్తు ప్రీతర్జ్యం దివ్య పూజాబలి సమర్పించారు. సుప్రసిద్ధ క్రైస్తవ పుణ్యక్షేత్రమైన గుణదలలో పాటు సెయింట్ పాల్ కాథెడ్రాల్, సెయింట్ పీటర్స్ కాథెడ్రాల్, సూర్యారావుపేటలోని సిఎస్ఐ చర్చి సహా అన్ని ప్రార్థనా మందిరాల్లో క్రిస్మస్ శోభతో కళకళలాడాయి. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ప్రతి ఒక్కరూ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా నగరంలోని ప్రముఖమైన చర్చిలలో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేపట్టారు. ప్రతి ఒక్కరూ నూతన వస్త్రాలు ధరించి ఆప్యాయతతో శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అందరికీ క్రీస్తు జయంతి శుభాకాంక్షలు. ప్రపంచమంతా కూడా క్రీస్తు జయంతిని ఎంతో ఆనందంగా కొనియాడుతూ ఉంటుంది. కనుక మతం, జాతి, దేశం, భాష అనే వ్యత్యాసం లేకుండా క్రీస్తు ప్రభు అందరికీ దేవుడని, సమస్త మానవాళిని రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడని సర్వమానవాళి కూడా నమ్ముతూ అందరూ కూడా ఈ యొక్క పండుగను ఆనందంగా కొనియాడుతూ ఉంటారు. క్రిస్మస్ పండుగ అనేది ప్రపంచంలో ప్రతి వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. కనుక క్రీస్తు ప్రభు ఒక మానవుడిగా మనుష్యావతారం ఎత్తి మానవుల్లో ఒకడిగా మానవ శరీరంతో ఈ లోకంలో పుట్టి మానవాళిని రక్షించాడు. ఆయన మానవ జీవితానికి సంతోషాన్ని, ఆనందాన్ని, శాంతిని, సమాధానాన్ని తీసుకొచ్చాడు. ఈ క్రిస్మస్ వేడుక ఆయన తెచ్చిన ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని వేడుకగా కొనియాడుతూ ఉంది. ఈ క్రిస్మస్ పండుగలో ఆ యొక్క బాలయేసు చెంతకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ బాలయేసు ఆ యొక్క ఆనందాన్ని, శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని తప్పకుండా అనుగ్రహిస్తారు. కనుక దేవుడు అందరినీ దీవించాలని, అందరి యొక్క కుటుంబాల్లో ఆ శాంతి, సమాధానం వెల్లివిరియాలని మనసారా కోరుకుంటూ ఉన్నాం. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. సి ఛానల్ మరియు మెగా9 టీవీ ప్రేక్షకులందరికీ క్రీస్తు జయంతి శుభాకాంక్షలు. విజయవాడ కథోలిక దేవాలయాలలో ప్రధానమైన దేవాలయాలలో ఒకటి ఈ వన్ టౌన్లో తారాపేటలో ఉన్నటువంటి సెయింట్ పీటర్స్ కేథీడ్రల్ ఆర్సిఎం చర్చ్. ఇక్కడ ఈరోజు జరుగుతున్నటువంటి క్రిస్మస్ వేడుకలు చాలా వైభవంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం సుమారు 2000 నుండి 2500 మంది విశ్వాసులు, భక్తులు ఈనాటి ఆరాధనలో పాల్గొంటారు. ప్రస్తుతం ఇక్కడ ఈ చర్చిలో ఈ క్రిస్మస్ వేడుకల ఆరాధన ప్రారంభమవుతుంది. ఇప్పటికే చాలామంది విశ్వాసులు, భక్తులు ఇక్కడకు చేరారు. క్రిస్మస్ అంటే ఆనందం, క్రిస్మస్ అంటే దేవుడు మనతో ఉన్నాడు అనే పండుగను సంతోషంగా జరుపుకుంటున్నాము. ఇది దేవుడు మానవాళికి తన కుమారుని ద్వారా ప్రసాదించినటువంటి ఒక గొప్ప అనుగ్రహం. తన కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ లోకానికి శాంతిని, సమాధానాన్ని దేవుడు ప్రసాదించాడు. ఆ శాంతిని, సమాధానాన్ని కొనియాడుతూ ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది కథోలికులతో పాటు, క్రైస్తవులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా, విశ్వాసులందరం కూడా ఈ వేడుకను చాలా గొప్పగా చేసుకుంటున్నాం. దీంతోపాటు ప్రపంచ శాంతి కొరకు ప్రార్థన చేస్తున్నాము. ప్రజలందరూ కూడా
దేవుని యొక్క అనుగ్రహాలతో సురక్షితంగా ఉండాలని, ఆయుష్ను ఆరోగ్యాన్ని పొంది వారు ఎల్లప్పుడూ సుఖశాంతులతో వర్ధిల్లాలని మేము ప్రార్థన చేస్తున్నాము. కాబట్టి ఈ మహోత్సవ ప్రార్థనలు ప్రారంభమవుతూ ఉండగా మరలా ఒకసారి అందరికీ కూడా మా చర్చి తరపున క్రీస్తు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వినియోగదారుల హక్కుల చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించేందుకుంటే జరిగే మోసాలను సులువుగా అరికట్టవచ్చు అని ఆహారం, పౌర సరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తుమ్మలపల్లె కళాక్షేత్రంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా వినియోగదారుల హక్కు చట్టంపై రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ వినియోగదారుల హక్కులతో పాటు సౌకర్యాల గురించి అవగాహన తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవ చట్టంలో ప్రతి ఏడాది అనేక మార్పులు తీసుకుంటున్నామన్నారు. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో ఈ చట్టంపై ప్రజల్లో అవగాహన లేదన్నారు. వినియోగదారులకు ఈ చట్టంపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందన్నారు. ఈ ఏడాది వినియోగదారులు న్యాయ పాలనకు వర్చువల్ విచారణలు మరియు డిజిటల్ సౌలభ్యం ఇతివృత్తంగా తీసుకున్నారని అన్నారు. తో పాటు ఖచ్చితంగా ప్రభుత్వ సంస్థలు, అదేవిధంగా ఎవరైతే యాజమానులు, వ్యాపారవేత్తలు వాళ్ళు అందించాల్సిన కనీస సౌకర్యాలు, వీటి గురించి అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. అంటే కన్జ్యూమర్ అవేర్నెస్ ఉంది కదా, కన్జ్యూమర్కి మనం ఒక చిన్న లేబుల్ అంటించి మనం కొన్ని వివరాలు మనం ఇచ్చామని అంటే అంతటితో సరిపోదు. పౌరుల యొక్క హక్కులు ఏ విధంగా మనం పోరాడుతూ ఉంటామో అదేవిధంగా వినియోగదారుడికి కూడా అదేవిధంగా హక్కులు ఉంటాయి. రైట్ టు ఎక్స్ప్రెస్, రైట్ టు స్పీక్ అనేది మనకి రాజ్యాంగంలో ఉన్న, యాక్చువల్గా మనం ఫిజికల్గా క్షేత్రస్థాయిలో మనం పర్యటించినప్పుడు, మనం కొనుగోలు చేసినప్పుడు మనం ఎదుర్కొన్న సమస్యలపైన మనం ఒక నమ్మకంతో కొన్న ప్రోడక్ట్కి, ఆ సర్వీస్కి సరైన విధంగా రెస్పాన్స్ లేకపోతే మనలో మనం ఆ బాధ కలగకుండా ఖచ్చితంగా దీనికి ఒక రిడ్రెసల్ మెకానిజం ఉండాలి అనేది మనందరం కూడా పోరాడి అవసరమైతే ఆ కంపెనీస్ కానివ్వండి, ఆ సర్వీస్ ప్రొవైడర్స్ కానివ్వండి, వాళ్ళని మనం లయబుల్ చేసే విధంగా మనందరం కూడా చట్టం గురించి అవగాహన పెంచుకోవాలి. ఇది ఎందుకు అవసరం అంటే, గతంలో చిన్న చిన్న షాప్స్ ఉండేవి, ఏ గ్రామానికి ఆ గ్రామం పరిచయాలు ఉండేవి. ఏదైనా పొరపాటు జరిగితే ఒక ప్రోడక్ట్లో మనం పోయి ఎక్స్చేంజ్ చేసుకోగలిగే వాళ్ళం, ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్ ఇచ్చేవాళ్ళు. అటువంటి పరిస్థితులు ఇప్పుడు ఈ రోజున లేవు. మనందరం కూడా దాదాపు ఆన్లైన్ షాపింగ్కి అలవాటు అయిపోయాం. ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనం ఇంటర్నెట్ ద్వారా కొనుగోలు చేసే పరిస్థితుల్లో ఏ విధంగా వినియోగదారుడికి ఆ ప్రొటెక్షన్ ఉంటుంది, ఒక భరోసా ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది ఆ ప్రోడక్ట్ పైన అనేది మనందరం కూడా ఈ చట్టాన్ని ద్వారా మనం ఆ సమాచారం తెప్పించుకోవాలి. ఇంతమంది విద్యార్థులు ఈ రోజున పాల్గొన్నారు, కొన్ని అంశాలపైన చాలా అద్భుతంగా మాట్లాడారు. వాస్తవంగా ఎందుకు మనం కన్జ్యూమర్ క్లబ్స్ ఏర్పాటు చేయాలి, మనం ప్రభుత్వ పాఠశాలలో కానివ్వండి, కాలేజీలో కానివ్వండి, మండల స్థాయిలో మనం ఎందుకు ఈ మీటింగ్ జరుపుకోవాలని దానిపైన ఒక 15 రోజుల క్రితం మేము ఒక అధ్యాయం చేసాం. అంటే వే డు వి బిగిన్ ఈ జర్నీ? ఏదో మనం యాన్యువల్గా ఒక ఈవెంట్ చేసుకుని కన్జ్యూమర్ అవేర్నెస్ డే మనం ప్రతి ఒక్కరిలో కూడా మనం చక్కటి కార్యక్రమం చేసామనే ఆలోచన కాకుండా, నిజాయితీగా చిత్తశుద్ధితోటి ప్రతి ఒక్కరికి, అంటే మన అందరం కూడా వినియోగదారులమే, ఎవరు అందులో అతిథులు కాదు, కానీ వినియోగదారులకి వాళ్ళ హక్కులు ఏంటి, ఏ విధంగా మనం కొనుగోలు చేసే ప్రతి ప్రోడక్ట్ కానివ్వండి, సర్వీస్ కానివ్వండి, ఇంక్లూడింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అనేది మనం ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనకుంది. సో నిజంగా అందులో భాగంగా మీరందరూ కూడా ఈ రోజున అనేక సంఘాలు ఇక్కడికి వచ్చారు, అనేక మంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సితారా సెంటర్ మిథిలా నగర్ వెల్ఫేర్ సొసైటీ సీరియల్ సభ్యుడు కేవీఎస్ ఆధ్వర్యంలో సభ్యులు భవానీలకు పండ్లు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు. భవానీ దీక్ష విరమణ ముగింపు దశకు చేరుకున్నాయి. గిరి ప్రదక్షిణ చేస్తున్న భవానీలకు, అమ్మవారి భక్తులకు మిథిలా నగర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు 10,000 మందికి పైగా భవానీలకి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. గత 10 సంవత్సరాలుగా భవానీ దీక్ష విరమణ చేసేందుకు వచ్చే భవానీలకు ఈ వితరణ నిర్వహిస్తున్నట్లుగా మహిళా విభాగ అధ్యక్షురాలు పిల్ల అన్నపూర్ణ తెలిపారు. భవానీలు సేవ చేస్తే సేవ సాక్షాత్తు కనకదుర్గమ్మకు సేవ చేసినట్లే అన్నారు. ఈ పంపిణీ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.
తోటివారికి సాధ్యమైనంత వరకు సహాయపడాలని అన్ని మత గ్రంథాల్లో స్పష్టం చేసినట్లుగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. లైనిజంలో కూడా తోటి వారికి సాయం చేయాలని చెబుతున్నారన్నారు. ఆయుష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఎన్ కన్వెన్షన్ లో 100 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. పేద మహిళలకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కుట్టు మిషన్లు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తోటి వారికి సాయం చేయాలని అన్ని మత గ్రంథాల్లో స్పష్టంగా చెప్పారన్నారు. ప్రతి ఇంట్లో ఒకరు ఆర్థికంగా స్థిరపడాలని రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. ప్రత్యేకంగా మహిళలు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇప్పటి వరకు 500కు పైగా కుట్టు మిషన్లు నియోజకవర్గ పరిధిలో మహిళలకు అందజేస్తున్నట్లుగా తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులు వారి పిల్లలకు మంచి విద్యాబుద్ధులు చెప్పించాలన్నారు. విద్య వల్లే ఒక వ్యక్తి దిశ మారుతుందన్నారు. కుట్టు మిషన్లు అందజేసిన ఆయుష్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ వై రమేష్ బాబు, శ్రీమన్నారాయణ తదితరులను ఎమ్మెల్యే రామ్మోహన్ రావు సత్కరించారు. తానున్నానంటూ మరి మన తెలుగుదేశం పార్టీని స్థాపించటం, మరి దాన్ని ఈ రోజున కంటిన్యూ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు మరి గత కొన్ని సంవత్సరాలుగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతో మంది పేదలకు సాయం చేయటం, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని గద్దె రామ్మోహన్ గారు నిరంతరం మన ప్రభుత్వం ఉన్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఏ పేద ప్రజలు కూడా ఏ ఇబ్బంది కలగకుండా మరి ఆ రోజున చెక్కులను తీసుకొచ్చి కోట్ల రూపాయలు మీకు ఇవ్వటం జరిగేది. మరి అలాగే మనం అధికారం లేకపోయినా కూడా గత 5 సంవత్సరాల్లో మరి వైసీపీ ప్రభుత్వంలో ఈ ఒక్క రూపాయి కూడా ఈ రిలీఫ్ ఫండ్ రాని సందర్భంలో కూడా ఎన్నో బాధలు పడి తన సొంత నిధుల నుంచి పేద ప్రజలకి అన్ని రకాలుగా అండదండలు అందిస్తూ మరి వాళ్ళు నిరంతరం వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవటం కోసం బళ్ళు కానివ్వండి, కుట్టు మిషన్లు కానివ్వండి, స్వయం ఉపాధి కోసం, అదేవిధంగా ఇలాంటి ఆపరేషన్లు చేసినప్పుడు డాక్టర్ల సాయంతో తాను కొంత ఇచ్చి సొంత నిధుల నుంచి డాక్టర్లచే తక్కువ ఫీజులతో వాళ్ళకి ఏదో రకంగా ఈ రకంగా నిరంతరం సాయపడుతూ గత 35 సంవత్సరాలుగా రాజకీయ జీవితాన్ని మరి ఈ రోజున ముందుకు తీసుకెళ్ళటం మనందరికీ తెలుసు. మరి ఇప్పుడు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ వైద్యం పేదవాడికి భారమైనటువంటి నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలు హాస్పిటల్లో బిల్లులు కట్టలేనటువంటి పరిస్థితుల్లో రామ్మోహన్ గారి దృష్టికి తీసుకొస్తే అవి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి వారు పెట్టినటువంటి ఖర్చులో మరి ఎంతో కొంత వారి ఆర్థిక చేతినిచ్చేటువంటి కార్యక్రమం ఈ నియోజకవర్గంలో అత్యధికంగా జరుగుతున్నాయి. ఇవాళ 16 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది. గతంలో కూడా అనేక లక్షల రూపాయలు ఎప్పుడూ కూడా 14, 19 చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నా ఇప్పుడైనా ఈ నియోజకవర్గంలో అత్యధికంగా పేదవాళ్ళకు సీఎం రిలీఫ్ ఫండ్ అందుతుందో ఏమాత్రం అశక్తి లేదు. వాళ్ళ రామ్మోహన్ రావు గారు హ్యాట్రిక్ ఎమ్మెల్యే నియోజకవర్గం, ప్రజల హృదయాల్లో ఉన్న వ్యక్తి. ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా ప్రతినిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ అధికారుల దృష్టికి కానీ ఎవరితో పని అవుతుందంటే వారి దృష్టికి తీసుకెళ్ళి ఆ పనిని చేసి ఓకే సిటీగా వెళ్తుందా అందుకే డౌన్ చేసి ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి అనే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్తగా నేను ఎంత గర్వపడతానంటే 1995 సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మొదలుపెట్టిన సంక్షేమ కార్యక్రమం. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఆయనంత కాకపోయినా కొంతవరకు చేశారు. 2014-19 అయితే ఒక్క మనిషి కూడా లేదనకుండా ఆయన డీడీలు ఇవ్వటం జరిగింది. ఆఖరికి ఎలక్షను కోర్టు వస్తానుగా కూడా డీడీలు వస్తే ఆ డీడీలని క్యాష్ అవ్వకుండా ఆపేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత. మరి 5 సంవత్సరాల్లో ఆయన ఏమైనా ఇచ్చాడంటే ఆయన ఎవరికి ఇవ్వలేదు. ఒక 5-6 లేదా 10 ఇచ్చిండొచ్చు ఒక నియోజకవర్గానికి, లేదా ఒక 20 ఇచ్చిండొచ్చు. ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 నెలలు అంటే మొట్టమొదటి నెల 2 నెలలు అన్నీ అప్లికేషన్ పెట్టుకోవడం సరిపోద్ది. తర్వాత 4 నెలలు సుమారు మన నియోజకవర్గాన్ని చూసుకుంటే సుమారు 120 చెక్కులు ఇవ్వడం జరిగింది. అది 1,00,000, 2 లక్షలు, 30,000 అయిన ఖర్చును బట్టి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి కార్యక్రమం, ఎందుకంటే జబ్బు అనేది చెప్పి రాదు, హఠాత్తుగా వస్తుంది. డబ్బులు ఉన్నా లేకపోయినా ఎక్కడోసారి చేయబోతులు అప్పో చేసి
ట్రీట్మెంట్ చేయించుకోవాలి. మనిషి ప్రాణాన్ని ఎవరు కూడా పోగొట్టుకోలేరు. అవసరమైతే 10 రూపాయలకి 20 రూపాయలకి ఉన్న ఆస్తులు కూడా తాకట్టు పెట్టి కూడా తెచ్చే సందర్భాలు కూడా చాలామందికి ఉంటాయి. అలాంటి సందర్భంలో వాళ్ళకి ఇమ్మీడియట్గా ప్రభుత్వం ఒకటే ఆదుకోగలదు. ఒక వ్యక్తిగా ఎవరు అందరినీ ఆదుకోలేరు. ప్రభుత్వం మాత్రం అందరినీ ఆదుకునే బాధ్యత ప్రభుత్వానికి కూడా. అలా బాధ్యత తెలిసిన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అడిగిన వాళ్ళకి లేదనకుండా వీలైనంత ఎక్కువ మొత్తాన్ని ఇచ్చి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనే దానికి అర్థం చెప్పిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. దాన్ని త్రిలోదకాలు ఇచ్చేసి అనేక మంది ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా నగర ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి ఆంధ్ర జీవితంలో వెలుగులు నింపాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. అయితే 3 ప్రాంతాలు మనము చూస్తాము. ఒకటి నెఫ్తాలి, రెండవది జెబూలును, మూడవది ఇంకా ఇశ్రాయేల్ దేశమును సూచించుచుండగా అద్దరిని అన్యజనులు గలలయ అంటున్నాడు. అద్దరిని ఉన్న గలలయ అన్యజనులందరినీ కూడా మనతో ఆయన మనమందరినీ కూడా దేవుడు సూచించిన విధానముకి నిత్య జీవము ఉంటుంది. కుడిపక్కన ఉన్న వాళ్ళారా ఆశీర్వదించబడిన వారు కుడిపక్కన ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా నిత్య లోబడనల్ల వారికి ఈ యొక్క నీతి సూర్యుడైనటువంటి ఆ ఉదయము ఉదయించదు అని చెప్పేసి కూడా దేవుని యొక్క వాక్యము సెలవిచ్చి చూడండి. ఆయన ఏమంటున్నాడు, నేను నీతిమంతులను కనుక మీరును కూడా నీతి కలిగి ఉండండి, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. అప్పుడు దేవుని యొక్క అప్పుడే నువ్వు శిల్వ కార్యాన్ని అంగీకరిస్తావు. అప్పుడే దేవాతి దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవాతి దేవుని యొక్క నిత్యత్వము మన బిడలకు మనకు అది వస్తుంది అనేటువంటిది కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. గలతీయులకు రాసిన 2వ పాఠ్యభాగంలో మనము గమనించినట్లయితే అక్కడ ఉంటారు. గలతీయుల పత్రికలో ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే యూదా క్రైస్తవులు ఉన్నారు, అన్య క్రైస్తవులు ఉన్నారు. వారందరూ కూడా యేసుక్రీస్తు శిలువ కార్యాన్ని బట్టి క్రీస్తును అంగీకరించినటువంటి వారు. మొదటిలో క్రీస్తు బోధయందు నిలకడగా ఉన్నారు వారు. కానీ వారిలో వారికి ధర్మశాస్త్రము గురించి విభేదాలు మొదలైనవన్నమాట. వారిలో వారికి ధర్మశాస్త్రము గురించి విభేదాలు మొదలైనవి. అది చూడండి, మనమందరము కూడా క్రీస్తునే బోధిస్తూ ఉన్నాము, మనమందరము కూడా క్రీస్తు సువార్తనే బోధిస్తూ ఉన్నాము. అయినప్పటికీ కూడా మరి కొంతమంది ప్రజలు దానికి విరుద్ధంగా కూడా మాట్లాడేటువంటి ప్రజలు ఉన్నారు అని చెప్పేసి కూడా ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాము. ఆ 2 వర్గాలు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ క్రిస్మస్ రోజున అందరూ సంతృప్తిగా ఆనందంగా ఆరోగ్యవంతంగా ఉండాలని, రానున్న సంవత్సరం ఆనందంగా గడపాలని, వాళ్ళ అన్ని డ్రీమ్స్ ట్రూ అవ్వాలని కోరుకుంటున్నాను. విష్ యూ హ్యాపీ క్రిస్మస్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఏపీ సీఎం. సదైవ్ అటల్ వద్ద ఘనంగా నివాళులర్పించిన చంద్రబాబు.
410 మంది ఉద్యోగులను తొలగించడంపై మండిపడ్డ మాజీ మంత్రి అంబటి. చేతనైతే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చి నిరూపించుకోవాలని సవాల్. వినియోగదారుల హక్కుల చట్టంపై ప్రతి ఒక్కరుల అవగాహన కల్పించాలి సూచించిన మంత్రి నాదెండ్ల మనోహర్. ఇంద్రకీలాద్రిపై వైభవంగా ముగిసిన భవానీ దీక్ష విరమణలు. విరమణకు ఆఖరి రోజు కావడంతో ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భవానీలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.